గంజారా పడమా ఇక తాగడానికి పోతాడు మంది కళ్ళు మొక్కి తాగేస్తాడు. డాడేరా ఏంది అన్నం కూడా తినలే? నీ తాగుడు గంగలో ఇంతగానం తాగుతాన్నా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అలా ఎట్లా ఎట్లా పెరుగుతారు? మనకి ఇస్తలేదా కొంచెం కూడా? బాగా లావు మాట్లాడతాను. నేను ఏమనే పైసాక ఊచి బల్ల ఎత్తా, అర్థమవుతుందా? ఏంటే నీకు ఇట్లా కావాల్సినవి అక్కలే లేదా? అది చూసుకో. నువ్వు నాకు చెప్పేదాన్ని మనమా? అడు నీ పని నువ్వు చూసుకోపో. ఓ ఇక పోయి తాగి రాపో, పెండ్ల మద్దు సంసారం మద్దు. ఏ రాన్రే మీరు తినేరు. కూర్చునేది ఎక్కడక్క, నా కాలేజీకి టైం అవుతుంది. మమ్మీ గ్రూప్ పైసలు కట్టి రమ్మంది అయితే పోతాను. నువ్వు అత్త పోతాను. పిల్లల్ని స్కూల్ కడిగి పంపించేస్తారా? నువ్వైతేవా? సరే నేను అత్తగా నీ ఇంకా. సరే అక్క. ఎవరే వాళ్ళు బాగా మాట్లాడుతున్నావు? ఏ నవీన చెల్లి వచ్చింది లోకల్ గ్రూప్ పైసలు కట్టడానికి అని. అత్తవా అని అన్నది. పిల్లల్ని స్కూల్ కడిగి పంపించేస్తా అని చెప్పిన. సరే మరి పోయి కట్టిరా. కట్టేస్తా అయ్యో మరి. అగో నాగా ఎక్కడి నాగా లేవు, నువ్వే కట్టకపో.
నీ దగ్గర ఎందుకుంటే తాగటానికి అయితే ఉంటాయి నీ దగ్గర. అయినా పైసలు నేనేమన్నా తిన్ననా తాగినా? నాగరెక్కడి నాగలేవు, నువ్వే కట్టుకపో. మరి నేను తిన్నానా తాగినా? అందరి ఇళ్ళల్లో బాత్రూమ్లు ఉన్నాయి, మనకి లేకుండేగా. రోజు పొద్దున చీకట్లో లేచి వాకపోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఎట్లా పోతారు ఎటు పోతారని గ్రూప్లో 50,000 అప్పు తీసి బాత్రూమ్ కట్టిన. మతి ఉందా నీకు అది? అయితే ఏంది మరి ఇయ్యు పైసలు కట్టత్తా. నాగరెక్కడి నాగలేవు, నువ్వే నన్ను చూసుకొని కట్టుకపో. నువ్వు ఎప్పుడన్నా కట్టినవా? ఎప్పుడన్నా చేసినవా? నేనే కట్టుకుంటే ఎప్పుడు తెలిసి వస్తుందో ఏమో పైసల విలువ. అరే 3,000 ఉన్నాయి, ఇంకా 2,000 నర్సత్తమ్మని అడుగుతా. అత్తమ్మ, ఏంద్రం కూడా గిట్ల వచ్చినావు? గ్రూప్లో పైసలు కట్టాను. మరి 2,000 తక్కువ పడ్డాయి, ఇష్టమేమన్నా నచ్చింది. నా దగ్గర లేవు బిడ్డ. నువ్వు నాకు కైకిల్లో పైసలు రాలేదు, నాకే కష్టమవుతుంది. నీకున్నప్పుడు ఎన్ని సరి ఇయ్యలేదు, సుకునని అడుగుకోపోయి. అత్తమ్మ ఆమె ఇస్తుందంటావా? ఇస్తుంది రేపో, అడుగుపో. కావాలంటే అడ్డిద్దామని చెప్పు, ఇస్తుంది. పోయి అడిగి చూడు. ఆమె దగ్గరికి పోయి నేను ఎప్పుడు అడగలేదు. ఏ అవసరం ఉన్నా నీ దగ్గరికి వస్తా కదా అత్తమ్మ. మరి ఏం చేద్దాంరా, ఒకసారి అడిగితే చూడు. ఏమనుకోకత్తమ్మ, నువ్వే పోయి ఒకసారి అడిగి రావా? మరి ఏం చేద్దాంరా, బాధపడకు. నేను పోయి అడిగేస్తా. మరి కొంచెం అయితే కూడా అత్తమ్మ, కైకి పైసలు రాగానే ఇస్తా. నువ్వు లోపల చూసారా, నువ్వు పోయి అడిగేస్తా. సరే. చూడలా వడ్డీ అడిగిందా? అడగలే. అడ్డు ఏమద్దు, ఇక వచ్చినాక ఇస్తాను కదా, ఇచ్చేయి. కైకిలో పైసలు వచ్చి మొదట తెచ్చి ఏ తనవే తొందరగా ఎట్లా పోతాన్నావు అట్లా రా సీదా. అర్థమైతుందా? ఇంటికి రాకపోతే ఇంకెటు పోతా? ఎట్లా పోయినా అట్లనే వస్తా. అవు అక్క బావత్తాను, ఈయన మళ్ళా తాగత్తాండు కదా. ఎన్నిసార్లు చెప్పాలా సీది ఇంటికి రమ్మని? పొద్దంతా పని చేసి పానం అనిష్టాయి బుక్ రాయ తప్పనే. పని చేసిన పైసలన్నీ తాగు. పిల్లలు పెద్దగా అవుతాను, రేపు రోగమో నొప్పో. పైసలు వద్దా, బయటకు పోయి 10 రూపాయలు అడగరాపో తాగబోతు మొక్కానికి. వాళ్ళని ఇస్తారా? ఏంది నీళ్ళొల్లి? ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. రేపు మంచో చెడో ముంగటేసే కాలం ఎట్లున్నదో ఏమో. ఎల్లకాలం ఇట్లనే ఉంటామని నమ్మకం లేదు కదా. నీ లొల్లి పిల్ల ముందు ఇంటికి వస్తుందా నీతో నాకు లొల్లి? నీకు ఎప్పుడు సిగ్గొచ్చి మారుతావో ఏమో, మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో. ఇంకా పోరగండ్ల ముఖమన్న చూడు చేరా. ఏందే ఏదో మిమ్మల్ని మొత్తానికి చూసుకున్నట్టు మాట్లాడతాను. ఏం చూసుకుంటాను? 600 పనికి పోతే 200 తాగుతాను, 400 వచ్చేదాకా పనికే పోవు. చేసిన కష్టం మొత్తం నీ కడుపుకే పెట్టుకుంటాను. పోరగండ్లకి ఏమన్నా మంచి చెడు చూసినానువా, బట్ట బతకున్నానువా? నువ్వు కష్టం చేసి ఏం లాభం? ఎందుకు? నీ ఎవరన్నా పాడుగాను ఇతోడు ఏందే నాకు లొల్లి? పోయిగా పోయి మింగేస్తాను. నా మాట ఎప్పుడు నిన్నావా?
అమ్మగా డాడీ పోయిందా? ఏమో మమ్మీ. అరే బావ కనబడ్డరా? కనిపించింది అక్క. ఎటు పోయిందా? ఇదే షాప్ ఎందుకు అక్క? ఏం లేదురా. హాస్టల్లో పోతే పాలు ప్యాకెట్ అనుకున్నా. తాగండి తాగో అక్క, తాగద్దా? ఏమైంది ఇంతసేపు ఎడిపోయినావు? ఆకలి అయితే ఏమన్నా అన్నినావు లేదా? ఏమైంది? నీకేమన్నా మానం ఉందా? ఇంట్లో ఏమైందో తెలుసా నీకు? ఏమైంది అసలు? ఏమైంది? ఎల్లారక ముందే పోయి తాగొచ్చినావు. తాగడంటే అంత బాగుందా? తాగుడు మీద మన్నువాడు ఇంకేమైందని అడుగుతున్నావా? సిగ్గు అనిపిస్తలేదా? ఇంట్లో చిన్నపిల్లకి పానం మధ్య లేకుండే దావకంలో పోయి వచ్చిన ఊళ్ళకు ఇంకేమైందని అంటానా? ఏమైంది ఇప్పుడు? ఊళ్ళో దవాఖాన వేసినావు కదా? ఏం దావకన్నా ఏమో, పొల్లకి ఎట్లా తక్కువ అవుతుందో ఏమో. ఏమైంది అసలు? ఏంటిది చెప్పు. ఏమైందా? పొల్లకి అదే రక్త కణాల జ్వరం అంట. హాస్పిటల్ తీసుకుపోమన్నాడు మంచిరాలు. చూడకమన్నాడు డాక్టర్. అయ్యో ఎట్లనే మరి? ఎట్లేమున్నది? పో ఎక్కడికన్నా పోయి పైసలు అడక్కరాపో. నాకెవరిస్తారే? నువ్వే పోయి దేపో. మగనివి నీకేవలి ఇయ్యండి, ఆడదాన్ని నన్ను నమ్మేవారిస్తారు. పో ఎక్కడికన్నా పోయి అడక్కరాపో. పో పోయి అడక్కరాపో, జల్ది పొమ్మన్నాడు. నాకెవరిస్తాడే? చూస్తా ఏందేమైంది? వాళ్ళని ఇచ్చిల్లా? ఇబ్బంది అడితే ఇబ్బంది ఇవ్వమంటాను. మరి ఎట్లనే చిన్నదాన్ని తీసుకుపో. నువ్వే అడకరా. నాకే వాళ్ళు ఇస్తారే? మా చిన్న ఉన్నాయి కదా, మా చిన్న అడకరా. పిల్లల పాలన మంచి లేదు, హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పింది. సరే. అత్తమ్మ, అత్తమ్మ,
అన్న నీళ్ళు తీసుకురా. అర్థమైందా ఇప్పుడు నలుగుట్ల నీళ్ళు పోయిందో? నిన్ను నమ్మి ఎవరు 10 పైసలు కూడా ఇయ్యలే. మన అవ్వయ్య మనల్ని అన్నారు, మన పిల్లగాళ్ళని చూసిండ్రు. మనం మన పిల్లగాళ్ళని అన్నాం, మరి వాళ్ళ పిల్లగాళ్ళని చూడాలన్నా అద్దా? ఇప్పుడు అయింది చిన్నదే, ఇక ముందట ఫంక్షన్లని, పెండ్లిలని, కాన్పులని, కట్నాలని ఇంకెన్నో ఉంటాయి. అదే నేను పైసలు లేకుంటే. అందుకే మాటి మాటికి చెప్పేది తాగుడు బంద్ చేయమని. ఇంకా భాగ్యక్కకు ఆ బావ లేకేం లాభం, నువ్వు మాకు ఉండేం లాభం? ఈ దిక్కు మళ్ళీ తాగుడు బంద్ చేస్తే నలుగుట్లు ఇలుగు ఉంటుంది, పిల్లల్ని నన్ను చక్కగా చూసుకోవచ్చు, నీ పానం కూడా చక్కగా ఉంటుంది, 4 పైసలు ఎనికేసుకోవచ్చు. ఇక నైనా ఈ పొట్టగంజి తాగుడు బంద్ చేయండి, నాకు నా పిల్లలకు అన్యాయం చేయకుండా. ఏమైంది రెడీయా? నాకు ఏంటైంది తొందరగా? అన్న ఏం కావాలి? పోతారా ఇంటిగా? అవి ఏమద్దన్నా, 2 బింగోలి. అరే బింగోలు తింటారా రా? ఎందుకన్నా? అది చేసిన అన్యాయం ఏదో నాకు తెలిసి వచ్చిందన్న. నేను అది వద్దనుకుంటా అన్న, నా కుటుంబం కావాలనుకుంటున్నా. అందుకే నాకు 2 బింగోలి అన్న, నేను వెళ్ళిపోతాను.